2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. భార్యాభర్తలు డివోర్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా భార్యలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే భర్తలు కూడా ఈ మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే జనరల్‌గా ఏందంటే, మనకు భారతదేశంలో ఎక్కువ ఇంతకుముందు మన పాత కల్చర్‌లో ఏందంటే, అమ్మాయిలు ఎక్కువ హౌస్ వైఫ్ ఉంటుండే. భర్తలు ఉన్నప్పుడు ఏమైతే సంపాదించేవాళ్ళు. భర్తలు సంపాదించేవాళ్ళు. ఉమ్, వాళ్ళ మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లో ఏదైనా తేడా వచ్చినప్పుడు, లేకపోతే డైవోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, భార్యలు బతకడానికి కావాలి కాబట్టి, ఉమ్, భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటుండే. ఉమ్, సో, అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుండే. కాకపోతే ఏంటంటే, మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో అంటే మెయింటెనెన్స్‌కి సంబంధించి భార్యలకు 2, 3 రకాల పిటిషన్స్ ఉన్నాయి. మనము సిఆర్పిసి 125 కింద వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కింద వేసుకోవచ్చు, మనకు అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, దాని కింద కూడా వేసుకోవచ్చు, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక ఒక బ్యూటిఫుల్ ఏంటంటే, దాంట్లో భర్తలు కూడా మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అని ఉంది. ఎప్పుడు అతనికి జాబ్ లేకుండా ఉండి భార్య సంపాదిస్తుంటే ఓకే. అనేది మనకు ఐదర్ ఆఫ్ ద స్పౌస్, అంటే ఒకళ్ళు సంపాదనలో ఉండి ఇంకో వ్యక్తి జాబ్ లేకుండా ఖాళీగా ఉండి అనేబుల్ టు మెయింటైన్ దెమ్సెల్ఫ్, అంటే వాళ్ళని సాదుకోలేని శక్తిలో ఉన్నప్పుడు దే కెన్ క్లైమ్ ఈ మెయింటెనెన్స్. అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే జాబ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఓకే. ఇక్కడ ఏంటంటే, భార్య జాబ్ చేస్తూ ఉండాలా, భార్య సంపాదిస్తూ ఉండాలా, భర్త ఖాళీగా ఉండాలా. అంటే ఓకే. సంపాదన లేకుండా ఉంటే అప్పుడు భర్త హిందూ మెయింటెనెన్స్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అడగొచ్చు. కానీ ప్రాపర్టీలో అడిగే అవకాశం తక్కువ అనుకుంటా. ప్రాపర్టీలో ఇక్కడ ఏంటంటే, ప్రాపర్టీకి వచ్చారు ప్రాపర్టీ లాస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. ప్రాపర్టీకి వచ్చరికి ఏంటంటే, భార్య పేరు మీద ఉన్న దాన్ని భర్త క్లెయిమ్ చేసుకోలేడు, భర్త పేరు మీద భార్య క్లెయిమ్ చేసుకో హక్కులు లేవు. లేవు. ఓకే. హక్కులు లేవు అంటే ప్రాపర్టీ మీద భార్యకు కానీ భర్తకు కానీ హక్కులు లేవు ప్రాపర్టీ మీద. కాకపోతే ఒకవేళ వీళ్ళు ఏమైనా కొనిచ్చుంటే, ఇప్పుడు భర్త ఉన్నాడు, ఓకే. భర్త సంపాదించిన పైసలతో భార్యకు ఆస్తి కొనిచ్చాను అనుకుందాం, కొనుక్కున్నప్పుడు భార్య పేరు మీద కొనిచ్చాడు. రేపు ఏదైనా తేడా వస్తే భర్త ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే కాకపోతే నా ప్రూఫ్ సంపాదన ఉండాలి. కాబట్టి అని అయిన తీసుకోవచ్చు. సంపాదనతోనే కొన్నాడు అనే ప్రూఫ్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. నేను నా సంపాదనతోనే ఉన్నా కాబట్టి ఆ ప్రాపర్టీ నాకు తిరిగి ఇచ్చేయండి అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఈవెన్ దో భార్యకు కూడా అదే ఉంటుంది. భార్య కనుక కొనిస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ లో మెయింటెనెన్స్ తీసుకున్నారు, బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు వేరే మ్యారేజ్ చేసుకుంటేనో, లేదంటే పిల్లలు పెద్దగా ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఈ మెయింటెనెన్స్ అనేది రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి కోర్టు మెయింటెనెన్స్ పాస్ చేసిన తర్వాత కేసులో ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి మళ్ళీ మనం దాన్ని మెయింటెనెన్స్ సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే, పెంచడం కానీ తగ్గించడం కానీ తీసేయడం కానీ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంది మెయింటెనెన్స్ రూల్ ఏంది అంటే, ఏంటంటే అమ్మాయి సంపాదన శక్తి లేకున్నా, ఓకే. పిల్లలు 18 years వరకు డిపెండెంట్ పేరెంట్స్, వీళ్ళు మెయింటెనెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు 18 years వరకు సాధాల్సిన బాధ్యత తండ్రికే ఉంటుంది. సో వైఫ్ కూడా అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అయితే ఆమెను సాధాల్సిన బాధ్యత కూడా భర్తకే ఉంటుంది. సో ఇవి ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఒకవేళ మెయింటెనెన్స్ పాస్ అయిన తర్వాత భార్య జాబ్ చేస్తుంది అనుకో, మనం పోయి పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, మెయింటెనెన్స్ నా భార్య చేస్తుంది, నాకు పాత మెయింటెనెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ తగ్గించండి అని వేసుకోవచ్చు. ఓకే, లేదంటే జాబ్ చేస్తుంది ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది అనుకో, మంచి దానికి వెళ్తే రిమూవ్ చేయమని కూడా అడగచ్చు. అలాంటి సందర్భాల్లో కోర్టు రిమూవ్ కూడా చేస్తారు. అంటే రిమూవ్ చేయడం అంటే సరిదిద్దేస్తారు, అంటే ఇవ్వద్దు అని కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి, దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లల ఏజ్ పెరుగుతుంటే కూడా ఎన్హాన్స్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది, అంటే పెంచమని అడిగే అవకాశం ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కావాల్సి ఉంటుంది, అలాంటి సందర్భంలో పెంచమనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ అనేది మనకు అది పరిస్థితిని బట్టి చేంజ్ అవుతుంటుంది. అంటే చాలా మందికి తెలియదు మెయింటెనెన్స్ ఒకసారి పాస్ అయిన తర్వాత దాన్ని సరిదిద్దచ్చు అనే విషయం చాలా మంది తెలియదు. ఆ మెయింటెనెన్స్ పాస్ అయింది కాబట్టి అదే కట్టుకుంటూ పోవటము అదే అంటే చేస్తుంటారు, కానీ అట్లా ఏం లేదు. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు, లేదా తగ్గించవచ్చు, లేదా కంప్లీట్గా మనం ఆపచ్చు కూడా మెయింటెనెన్స్. అండ్ పిల్లలు మీరు అన్నట్టు 18 years లోపు అయితేనేమో ఫాదర్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు, అండ్ 18 years తర్వాత ఉండి వాళ్ళు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే పిల్లల నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది
సేమ్ గా వస్తుందంటారా, లేదంటే ఇతను క్లెయిమ్ చేసి మా పిల్లలు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్? 18 ఇయర్స్ తర్వాత బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం. పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ లేదనుకో, లేదు. ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన, మొత్తం కాకపోయినా ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. మెయింటెనెన్స్ చట్టానికి వచ్చరికి ఏంటంటే ప్రతి కేసు పర్టికులర్గా ఉంటుంది. సో ఒకవేళ పిల్లలు ఎర్నింగ్ చేస్తున్నారు అనుకో, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎర్నింగ్ చేస్తే జనరల్గా 18 ఇయర్స్ దాటితే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కేస్ టు కేస్. ఇప్పుడు పిల్లలు సంపాదిస్తుంటే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. వెరస్ మరి పిల్లలు సెపరేట్ గా కొంతమంది ఇండివిజువల్ గా ఉంటారు, కొంతమంది బాయ్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ అయిందంటే పేరెంట్స్ నుంచి కొంచెం ఇండివిజువల్ గా ఉండడం, వాళ్ళ ఓన్ ఎర్నింగ్స్ వాళ్ళే పెట్టుకోవడం, 18 ఇయర్స్ చూడకపోవడం. దాటిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టం. అంతే. భారతదేశంలో చట్టం చాలా స్పష్టంగా ఏముందంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్. ఇండిపెండెంట్గా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో అటు పిల్లలు దూరం అయిపోయి ఇటు భర్త దూరం అయినప్పుడు మరి ఆ భార్య బాధ్యత భర్తదే ఉంటుంది ఖచ్చితంగా. ఇద్దరి అలాంటి దగ్గర నుంచి క్లెయిమ్ సందర్భంలో చేసుకోవచ్చు. మదర్ అప్పుడు పిల్లల దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, భర్త దగ్గర నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. Depend అంటే upon. పిల్లలు చూడనప్పుడు పిల్లలు claim చేసుకునే చూడకపోతే అవకాశం పిల్లల దగ్గర తల్లికి నుంచి కూడా ఉంటుంది. క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే కదా మనకు మెయింటెనెన్స్లో Oh. చెప్పేది. డిపెండెంట్ పేరెంట్స్ కూడా ఉమ్. వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉండి వాళ్ళు Yes. కనుక వాళ్ళు సంపాదించుకునే శక్తి లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడగచ్చు. బాధ్యత, దాన్ని పిల్లల మనకు బాధ్యత సీనియర్ అది. సిటిజన్ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది అది. Yes. తర్వాత మనకు మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి కింద కూడా అప్లై చేసుకోవచ్చు. Correct. ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సూపర్. ఎందుకంటే పిల్లల కోసమే వీళ్ళ లైఫ్ ని వీళ్ళు కేటాయిస్తూ ఉంటారు, మనీ అంతా కూడా పిల్లల కోసం పెడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా పిల్లలు బాధ్యత తీసుకొని పేరెంట్స్ కి మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్.